అన్వర్, అయ్యా 100 మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రావుడు, అబ్బాయి పెళ్లి ఎంతవరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికి ఆగే ప్రసక్తి లేదు. దేవుడి జోడికెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి వాళ్ళు దేవుళ్లే. అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్లే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పరిశ్రమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చెయ్యాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడులెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలే లేవు. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి. నీకు మొక్కుతాను రా, అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెప్పలెక్కి కాదు. అంటే గుడి మెట్లకి మొక్కే వాళ్ళంతా మూర్ఖులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసే వాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొర్లు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటారని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా. వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో. గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? చిచి! 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. వెంకన్న, నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2వ రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదా? భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ, తపన నాకు లేదా? ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మర్చిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడు. ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? వీళ్ళు ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా? చూడండి, బాగా చూడండి. ఇప్పుడు నాకు ముసుగేస్తారు, తాడు తగిలిస్తారు. ఈ తలారి సోదరుడు ఒకే ఒక గుంజు కసత్తులు గుంజుతాడు, అంతే. నాలుగు ఇలా బయటకు వస్తుంది, కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి, మెడ ఇలా వేలాడుతుంది. ఫినిష్. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలి బిగించి ఆవేశపడతారు. న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం పలుకుతూ కొంపలకెడతారు. పెళ్ళారు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతుంది. అంతేగాని వీడిని ఎందుకు ఉరి తీస్తున్నారు, వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసుల్లో పుట్టదు.
అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి. అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణ మన అధినాయక జయ హే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అగ్గది పుణ్యభూమి నాది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్ళాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళ్ళను పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో, దమ్ము లేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి దప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలాంటి సోదరులను చూసైనా మీ పీక గుండెల్లో ధైర్యం పుట్టదు. అడుగడుగున ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం విలయతాండం చేస్తుందా 47 సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది? ఎందుకు మనం పందుల్లా, కుక్కల్లా, నక్కల్లా, పశువుల్లా హీరాతిహీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రల్లో ఆలోచన పుట్టదు. అంతా విధి, కర్మ, నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు. నూతిలోని కప్పల్లా, ముద్దురాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని రాని చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ద రేస్తారు. 5 సంవత్సరాలు బొటన వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుణ్ణి, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ నీ పుణ్యభూమి, ఎక్కడ నీ దేశం? 1వ క్లాసు పిల్లాడు చదువుతాడు. నన్నయ బ్రాహ్మణ కులమన పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు. ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యమని? ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు. పొరపాటున మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక. ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను వేపాడంటే చాలు, ఫినిష్. ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మీదెక్కి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ ఫలోమని పరిగెత్తుకుంటూ వెళతారు, ఒకరికొకరు నరుక్కుని చేస్తారు. జయ హే పుణ్యభూమి నా దేశం. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 47 ఏళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకున్నదే ఎక్కువ. ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు? మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి, మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి, మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి. ఎవరికి లేని తొల జల వేడికెందుకు నవ్వుకుంటున్నారా? అయితే నవ్వండి, బాగా నవ్వండి, నవ్వండి. చీవల్లా దోవల్లా బతుకుతూ నలిగి 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 చావండి. నాకు ఈ జీవితం వద్దు. బ్రదర్ లాగించు, నీకు భోజనం టైం అయింది, నాకు చచ్చే టైం అయింది. పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది. లాగించు బ్రదర్, లాగించు. ఆపండి. చంపబడ్డవాడు దేశద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది. రాష్ట్రపతి అతని ఉరిశిక్షను రద్దు చేశారు. Stop it! మానవ, మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుతున్నవి. ఈ శుభ సమయమున నీకొక వరము ఇచ్చుచుంటే కోరుకొనుము, అదియును నీ పునర్జన్మము. కుమారా, ఇతని శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయ్యరాదు. ముందే పాపిని విచారించుము. చిత్రగుప్త ప్రభు, అగ్రసంధానిని తెరచి ఇతని పాపముల చిట్టా ప్రకటింపు. చిత్తం. ప్రభు, ఇతనికి ఏ ఆడపిల్ల కనిపించను వచ్చదవా అని అడుగు దురలవాటు కలదు ప్రభు. మిందుళ్ళగా ఇతడు దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగాను నిరూపించి 2 రకముల పాపములు చేసినాడు. అది కదుగో మీ ఒంటి కంటి శుక్రాచార్యుడులాగా. అధిక ప్రసంగం. మీదే అధిక ప్రసంగం. పిల్ల యముల వారిని ఇతర కిరీటం పెట్టి మీరు టోను విప్పుతారు దానికి. తండ్రి, సభ మమ్ములను నిర్వహింపనీయుడు. చిన్నయ్యమ్మ, నాదో చిన్న మనవి. మా భూలోకంలో మంత్రులు మారగానే వారి పియ్యలు కూడా మారతారు.
మీరు కూడా మెదడు చితికిన ఈ ముసలి చిత్రగుప్తుని రిటైర్ చేసి మానవా! వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సూపర్గా ఉంటుంది. సోమగు నరుడా మెచ్చితిని. చిత్రగుప్త బొమ్మ, విచిత్రగుప్త రమ్ము. వంగిడీలు ప్రభు, వంగిడీలు. ముందరికి శిక్ష విధింపము. ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది. మీరు ఉమ్మి ఉద్ధృతి ఆపినా ఉత్తమము. మీ వైతరణి ఉప్పొంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్ తగిలిపోతుంది. ఇదే మా భూలోకంలో అయితే కొట్టుకెళ్ళి వాదించుకునేవాళ్ళం. ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? మడి వచ్చినయ్యమా? మానవ, మా ముందు సమవర్తి ఉన్నది. ఇది నిప్పు, ఇది మంచు. తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది, ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది. ఏం జరిగింది? చీయ కాలు కాలినది, తోలు ఊడినది. అయ్యయ్యో చిన్నయ్యమా. అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది. నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా? ఒక క్షణము ప్రభు. అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల 3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 17 క్షణములే ఆయుష్ ఉన్నది ప్రభు. అది పూర్తయినది. మన్నించి యువరాజా, ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు? ఆంగ్ల కాలమానము ప్రకారము. తమరి పదవి ఊడిన. నేను పుట్టింది తెలుగు గడ్డ మీద, నేను పెరిగింది తెలుగు భూమి మీద, పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బ్రతుకు తెలుగు రీతిలో ఉండగా చావు ఆంగ్ల రీతిలో ఉండవచ్చునో? ఇతని ఆక్రోశము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానమును భూలోకమంతయు అనుసరించుకున్నారు. ఇది ముసలి యజ్ఞం. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.20 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారము నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్ ఉంది. అందుకే మీ కాలు కాలినది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు, లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది. 11 రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపెద. నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ మాట వారు వచ్చారని ఇవ్వడం లేదు. మీరు యోయమ ధర్మరాజా, పిల్ల కుంకయముల వారా, లేక వారికి రబ్బరు స్టాంపా కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునికే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకోమందువా? నీ తల 1000 వక్కలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమి వేయిస్తున్నాను. చెల్లెలు పెళ్లి ఒకటితో ప్రేమ ఒకటితో వెలగబెడుతోంది. వాడు మన కులం వాడు కూడా కాదు. దరిద్ర మొగవా, కులం గారి కులం వాడితో నానా తిరుగుళ్ళు తిరిగి నా ఇంటి పరువు తీస్తావా? ఇవాళ నిన్ను చంపి నేను చేస్తాను. అరే, ఎందుకు బావ గారు బంగారం లాంటి పిల్లని చంపుకుంటారు? నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా? కాకపోతే మీ చెల్లెలు తిరుగుళ్ళ కోసం ₹1,00,000 ఫైన్ వేశాను అంతే. నేర్చుకోలేను. అయితే నేను తాంబూలాలు పుచ్చుకోను. అంతేకాదు, అడ్వాన్స్ గా మీరు ఇచ్చిన 1,00,000 కూడా వదులుకోవాల్సి వస్తుంది. లేరా నిన్నే లేవే. పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశాను, ఆవునో గేదెనో కొనటానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను. పెళ్లి కొడుక్కి అడ్వాన్స్ ఏమిటి? నన్ను ఎవరనుకున్నావు? ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే ₹1,00,000 ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతలు. రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా? 2 లక్షల ఫైన్ తో సరిపెట్టుకుంటావరా? బ్రోకర్ విధవ. శివాజీ, వీడిని చెప్పు తీసుకుని కొట్టలేదు సంతోషించు. వరకట్నం నిషేధించిన ఈ దేశంలో అడ్వాన్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి ఎదిగిన మధ్యతరగతి మానవుడా, నీకు నమస్కారం. ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లయ్యాక వీధిలో బతుకుతావా? ఆ తర్వాత పట్టుకుట్టి కోసం పుట్టిన బిడ్డను కూడా అమ్ముకుంటావా? పేరుకి వరకట్నం నిషేధం. ఈ దేశంలో కోటాలో దొరికే కిరసనాయులు
కోడలను చంపడానికి అత్తరికే చాలటం లేదు కృష్ణమూర్తి. వరకట్నం నిషేధం, బాల్య వివాహం నిషేధం, మందు నిషేధం అన్ని కాగితాల మీదే. నిజానికి నిజంగా నిషేధం అయింది ఏమిటో తెలుసా? మానవత్వం. ప్రాణం ఇచ్చి కొందామన్నా ఏ సందులోనూ దొరకటం లేదు. ఏయ్, ఈ రోజే ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలి. ఇప్పుడే డబ్బులు తీసుకొచ్చిస్తాను. త్వర. కవ్య, నీ పెళ్లి నువ్వు కోరుకున్న వాడితోనే జరుగుతుందమ్మా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి సాక్షిగా అశోక్, కావ్య దంపతులు కాబోతున్నారు. మరి అంత సింపుల్ గా తేల్చేయకండి. దండలు తీసుకొచ్చాను.